జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసి ఆయనంతలో ఆయనే దొరికిపోతాడు కదా, సేమ్ రాజకీయాలలో కూడా కేటీఆర్ ఏదో ఒకటి మాట్లాడి దొరికిపోతాడు. ఒక్కసారి కేటీఆర్ మాటలు వినండి. సవితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన సీనియర్ నాయకురాలు. అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కృషి మీద కూర్చోబెడతారట, గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోన్నట్టు. మనం ఏమంటుండు? సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ కూడా కాలేదట. సరే ఓకే, అప్పటికైనా ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడినంటే అక్కడ సబితా ఇంద్రారెడ్డిని కృషి చేసి కూర్చోబెట్టలేదు అని మాట్లాడిండు. ఓకే సరే, మరి ఈ ఫోటోకు అర్థమైంది. సరే, ఆమె మొదటిసారి మంత్రి అయినప్పుడు నువ్వేడున్నావు? 2004లో ఎక్కడనో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు. ఏం జాబో అది నీకే తెలిసి ఉండాలి. ఆమె రెండోసారి మంత్రి అయినప్పుడు అప్పుడు రాజకీయాలకు వస్తున్నావు, ఆలు నేర్చుకుంటాను. అర్థమైందా? ఆమె రెండోసారి మంత్రి అయినప్పుడు నువ్వు రాజకీయ ఆలు నేర్చుకుంటున్నావు. అటువంటిది నువ్వు కుర్చీలో కూర్చొని ఆమెను చేతులు కట్టుకొని వెనక నిలబెట్టించినావు. నువ్వు మళ్ళీ ఆమెకు కుర్చీ చేయలేదని ఆమె గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ ఈపి నీకు కనబడుతుందా కేటీఆర్? నువ్వు చేస్తేనే మాట్లా, ఇంకోళ్ళు చేస్తే ఇట్లా. కనీసం చెర్రనన్న ఉండాలి రామన్న. ఇంకా నేర్చుకో రాజకీయాలు, ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి. ఏది పడితే అది ఒర్లి దొరికిపోతావు. అదే వచ్చింది బాధ. నీ అంతలా నువ్వే దొరికిపోతావు. దొరికిపోయి ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇస్తున్నావు. నిజంగా గ్రేట్.